టు జాయ్ఫుల్ జర్నీస్ విత్ దీపు. సో ఈరోజు వీడియో వచ్చేసి ప్లాంట్స్ గురించి, గార్డెనింగ్ గురించి. మీరు ఫోటో చూస్తే అది ఒక రూట్కి పట్టిన ఫంగల్ డిసీజ్ అండ్ లీవ్స్ కూడా కొంచెం ఏదో రకంగా అయ్యాయి. సో ఇలా కాదని అన్ని పాట్స్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్కి అదంతా పట్టేసింది వైట్గా. అంటే బయట రూట్స్కి కాకుండా బయట చూస్తే మీలీ బగ్ ఎలా పడుతుందో అలా రూట్స్కి అంతా వైటిష్గా ఉంది. సో ఐ థాట్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్ ది ప్లాంట్స్ ఇన్ మై బాల్కనీ. ఇక్కడ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో లెమన్ పిండి పక్కన ఉంచాను. ఎందుకంటే ఈ ప్లాంట్స్ అన్ని దాంట్లో నానబెట్టడానికి ఆఫ్టర్ రూట్ అంతా వాష్ చేశాక ప్లాంట్స్ని దాంట్లో నానబెడతాను. అరౌండ్ 15 to 20 minutes అన్ని ప్లాంట్స్ని మంచిగా వాష్ చేసిన రూట్స్ని దాంట్లో డిప్ చేసి నానబెట్టాలి. సో దట్ ఏమైనా ఫంగస్ ఏదైనా ఉంటే ఆ పులుపుకి అంతా పోతుంది. స్టార్టెడ్ విత్ దెమ్. సో యూ కెన్ సీ రూట్స్ అన్ని మంచిగా, అండ్ ఎక్సెస్ రూట్స్ ఏమైనా ఉంటే ఐ హ్యావ్ ట్రిమ్ దెమ్ ఆఫ్. లైక్ కొన్ని రూట్స్ అనేవి రాట్ అయిపోయి ఉన్నాయి బికాస్ ఆఫ్ దాట్. సో అవన్నీ ట్రిమ్ చేసి అలా నానబెట్టేశాను. నెక్స్ట్ సాయిల్ మిక్స్ చేసుకుంటున్నాను. ముందు రోజే నేను వెళ్ళి అరౌండ్ 25 to 50 kgs ఆఫ్ బ్యాగ్ సాయిల్ నిండా తెచ్చేసి దాంట్లో కోకోపీట్ ఇంకా కాంపోస్ట్ మిక్స్ చేస్తున్నాను. లైక్ 3:1:1 రేషియోలో మిక్స్ చేస్తున్నాను. అంటే 3 parts ఆఫ్ సాయిల్ అయితే 1 part ఆఫ్ కోకోపీట్ అండ్ 1 part ఆఫ్ కాంపోస్ట్ మిక్స్ చేసి స్టార్టెడ్ రీపాటింగ్. యాక్చువల్లీ అయితే పర్లైట్ కూడా వేస్తే బాగుంటుంది, బట్ నా దగ్గర ఉన్న షాప్లో నాకు దొరకలేదు. సో ఐ హ్యావ్ స్టార్టెడ్, ఎందుకంటే డిలే చేస్తే ఇంకా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఐ హ్యావ్ స్టార్టెడ్ ప్లాంటింగ్. సో ఇలా ప్లాంట్ చేసేసుకున్నాను. నేనైతే ఆ రోజు ఆల్మోస్ట్ అరౌండ్ 20 ప్లాంట్స్ దాకా అన్నీ వాష్ చేసి, జనరల్లీ రీపాటింగ్ అనేది పెద్ద పని ఏమి అనిపించదండి, బట్ దిస్ వాజ్ హెక్టిక్ ఫర్ మీ బికాజ్ అన్ని పాట్స్ నుంచి ఓల్డ్ మట్టి అంతా తీసేసి అదంతా కలెక్ట్ చేసి వేరే బ్యాగ్లో వేసి అది మళ్ళీ యూస్ చేయకూడదు. ఎందుకంటే సాయిల్ అనేది ఖరాబ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని యూస్ చేయకూడదు. సో అది దగ్గరలో కూడా ఉంచకుండా మొత్తం వేరే ఏదైతే బ్యాగ్ ఉందో దాంట్లో వేసేసాను. అండ్ ఉన్నదంతా నీట్గా అన్ని ప్లాంట్స్ వాష్ చేయాలి. లైక్ వైట్ ప్యాచెస్ అంతా ఫంగస్ అంతా పోయేటట్టుగా. మేబీ అది మీలీ బగ్ కావచ్చు, అది ఇంకేదైనా ఫంగస్ కావచ్చు, బట్ అదంతా నీట్గా వాష్ చేసేసి అన్నీ నానబెట్టి సపరేట్గా మళ్ళీ మిక్స్ చేసుకొని మట్టి అంతా సో రీపాటింగ్ చేసి మెయిన్ ఇదొకటి మర్చిపోయాను. అయితే ఆ పాట్ అంతా వాష్ చేయాలి. అది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మనం రీపాటింగ్ చేయొద్దు. దిస్ వాజ్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. అండ్ వన్ ఆఫ్ ఇన్ ChatGPTలోనో ఏదో చూసాను, లైక్ డెటాల్తో వాష్ చేస్తే దానికి మళ్ళీ మురికి పట్టకుండా ఆరల్స్ మళ్ళీ క్రిములు పట్టకుండా ఉంటాయని చెప్పి. సో డెటాల్తో వాష్ చేసి పాట్స్ని మంచిగా ఎండలో డ్రై చేయాల్సి వచ్చింది. సో ఇట్ టుక్ అరౌండ్ 2 or 3 days ఫర్ మీ టు కంప్లీట్ ఆల్ ది ప్లాంట్స్. సో ఇదంతా ఒక్క రోజులో చేసిన పని కాదు. అండ్ ఐ హ్యావ్ అ గ్రీన్ కార్పెట్ మ్యాట్స్ అండి బిఫోర్ ఆల్ దిస్. సో అది కూడా తీసి వాష్ చేయడానికే నాకు ఆల్మోస్ట్ 1 day పట్టింది. చాలా అంతకుముందు నా దగ్గర వ్యాక్యూమ్ ఉండేది, సో ఇప్పుడు అది వాడలేదు. సో అంతా వాష్ చేసి పెట్టడానికి అండ్ చాలా మట్టి అంతా అక్యుములేట్ అయిపోయింది ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే అరౌండ్ 6 months అయింది నేను ఇది క్లీన్ చేయకుండా. సో ఇట్ టుక్ a lot of time for that. సో ఈ ఫంగస్ యొక్క సైన్స్ వచ్చేసి కింద నుంచి ప్లాంట్ అంటే లీవ్స్ కింద నుంచి రాలిపోతుంది, బెండ్ అయిపోవడం, ఇలా బ్రౌనిష్గా అయిపోయి రాలిపోతుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఈజ్ వెరీ హెల్తీ. సో నాకు కొన్ని రోజుల దాకా అర్థం కాలేదు, బికాజ్ మీలీ బగ్ ఏదున్నా సరే క్లియర్గా వైట్గా పూత అనేది తెలిసిపోతుంది ప్లాంట్కి, బట్ దిస్ వాజ్ నాట్ దట్ వే.
సో, అందుకే డౌటొచ్చి ఏంటి సాయిల్ ఏమన్నా రూట్ ప్రాబ్లమా, సాయిల్ ప్రాబ్లమా అనేది ఓపెన్ చేసి చూస్తే ఒక వైట్‌గా ప్యాచీ లాగా వచ్చేసింది. దట్ వాస్ వెన్ ఐ హ్యావ్ సీన్ ఆల్ ది ప్లాంట్స్. సో, ఇప్పుడు చూస్తే రూట్స్ హెల్తీగా ఉన్న రూట్స్ అన్నీ పెట్టాను. అన్‌హెల్తీగా రూట్స్ ఉన్నవన్నీ కట్ చేసేసాను. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ప్లాంట్ ఐ హ్యావ్ అండి. సో, ఐ డోంట్ వాంట్ దిస్ టు డై సూన్. సో, అదే కాకుండా ఇంకొక ప్లాంట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఎండ. ఇక్కడ నుంచి ఎండ బాగానే అన్నంగా చూసా, కానీ లైక్ దీస్ డేస్ ఎక్స్ట్రీమ్ కూల్ విత్ వర్షాలు అండ్ ఎక్స్ట్రీమ్ హాట్ ఇన్ ద మిడ్ డే. అలా అయ్యేసరికి ప్లాంట్స్కి ఎక్స్ట్రీమిటీ ఎక్కువైపోయింది. అంటే ఎక్కువగా కూల్ ఆర్ఎల్స్ ఎక్కువగా హాట్ అనేసరికి అవి చచ్చిపోతున్నాయి. లీవ్స్ అన్నీ కాలిపోవడం లాగా. సో సో ఇలా చూసుకుంటే నైట్ అయిపోయిందండి. నైట్ అయిపోయినా కానీ ఇంకా అవ్వలేదు ప్లాంట్స్ ఏవి. ఈ బుజ్జి ప్లాంట్ నేను గావ్లో తీసుకున్నాను. అండ్ ఇది ఉసిరి చెట్టు. సో, అంతకుముందు మీరు చూసుంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి కొమ్మ తీసుకొని దాని దగ్గర దీపం పెట్టమన్నారు. బట్ ఉసిరి చెట్టే తీసుకుంటే బెటర్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ పామ్ ట్రీ వచ్చేసి ఎరికా పామ్ అంటారు. బట్ ఇది ఎందుకు చచ్చిపోతుంది, ఇది ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతుంది నా దగ్గర. జనరల్లీ ఇది కూడా తొందరగా చావదు అంటారు. బట్ ఐ డోంట్ నో, దిస్ ఇస్ థర్డ్ ప్లాంట్. అన్ని ప్లాంట్స్ నా దగ్గర చాలా బాగుంటాయి, కానీ ఇది మాత్రం నా దగ్గర సస్టైన్ అవ్వట్లేదు. డోంట్ నో వై. సో, మొత్తం క్లీన్ చేసేసాను. మట్టి మట్టి అయింది కదా, మొత్తం క్లీన్ చేసేసి ఓవర్ నైట్ అంతా డ్రై అవ్వడానికి పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ స్టాండ్ ఉండింది. ఆ స్టాండ్ని క్లీన్ చేసేసి మ్యాట్ చేసేసి పెట్టినాను. అండ్ కంప్లీట్లీ నేను ప్లాంట్స్ అనేవి సరిగ్గా పెట్టలేదు, బికాజ్ ఎదురుగా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది. సో, ఆ డస్ట్ మొత్తం ఇక్కడ వచ్చి అక్యుములేట్ అయిపోతుంది. అండ్ ఎదురుగా వాల్కి ఏదైనా డిఐవై చేద్దాం అనుకుంటున్నాను. తులసి వెనకాల వాల్ బ్యాక్ సైడ్ ఇప్పటికైతే అరేంజ్ చేసేసాను. అండ్ ఇంకో బాల్కనీ కూడా ఉంది సెట్ చేసేది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.